హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ వస్తుంటాయి. ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బ్లాక్ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదేవిధంగా ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి అయితే ఎంట్రీదాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే మన వీడియో మార్కెట్కి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇంకా ఏ టీం ఎన్ని గెలిస్తే మరి WTC ఫైనల్కి క్వాలిఫై అవుతారు అనేది మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. ఇంకా ఏ టీంకి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయనేది క్లారిటీగా మనం చూద్దాం. ఫ్రెండ్స్ తప్పకుండా లాస్ట్ ట్రాక్ అయితే చూస్తే అందుకైతే ప్రయత్నించులే. ఇక్కడ నెంబర్ 9 టీం వచ్చేసి వెస్టిండీస్ దగ్గర ఇప్పుడు ప్రస్తుతం అక్కడ 18.52% పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే మరి అక్కడ క్వాలిఫికేషన్కి మెయిన్గా అక్కడ పర్సంటేజ్ పాయింట్స్ని అయితే బేస్ చేసుకుంటారు. బట్ వీళ్ళ దగ్గర పర్సంటేజ్ పాయింట్స్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇక వీళ్ళకి మిగిలిన మ్యాచెస్ వచ్చేసి 3 మాత్రమే ఉన్నాయి అక్కడ. కాబట్టి వీళ్ళకైతే కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 8 టీం వచ్చేసి పాకిస్తాన్ 8th ప్లేస్లో ఉంది టేబుల్లో. 19 పాయింట్స్ అయితే ఉన్నాయి వీళ్ళకి పర్సంటేజ్ పాయింట్స్ వచ్చేసి. ఇక వీళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ వచ్చేసి 3 ఇంగ్లాండ్తో ఉన్నాయి, 2 సౌత్ ఆఫ్రికాతో ఉన్నాయి అండ్ 2 వెస్టిండీస్తో ఉన్నాయి. అవన్నీ గెలిచినా కూడా వీళ్ళకైతే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక నెంబర్ 7 టీం వచ్చేసి బంగ్లాదేశ్ ప్రస్తుతం అక్కడ టేబుల్లో 6th ప్లేస్లో ఉంది. వీళ్ళ దగ్గర ఇప్పుడు కరెంటు అక్కడ 39.29% పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక వీళ్ళకు గెలవాల్సిన మ్యాచెస్ వచ్చేసి 5 మ్యాచ్లు అయితే గెలిస్తేనే వీళ్ళకి 100% ఛాన్స్ ఉంటుంది. ఒక్క మ్యాచ్ ఓడిపోయినా కానీ వీళ్ళకైతే ఛాన్స్ అయితే కోల్పోతారు. ఇక వీళ్ళకు రిమైనింగ్ మ్యాచెస్ వచ్చేసి మన టీమిండియాతో 1 మ్యాచ్ ఉంది, సౌత్ ఆఫ్రికాతో 2 మ్యాచ్లు ఉన్నాయి అండ్ వెస్టిండీస్తో కూడా 2 మ్యాచ్లు అయితే ఉన్నాయి. అన్నీ గెలిస్తే మరి వీళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది 100%. ఇక నెంబర్ 6 టీం వచ్చేసి ఇంగ్లాండ్ ప్రస్తుతం టేబుల్లో ఎంత ప్లేస్లో ఉందంటే టేబుల్లో 5th ప్లేస్లో ఉంది. వీళ్ళ దగ్గర 42.19% పాయింట్స్ ఉన్నాయి. అండ్ అదేవిధంగా వీళ్ళకు రిమైనింగ్ మ్యాచెస్ వచ్చేసి 3 పాకిస్తాన్తో ఉన్నాయి అండ్ 3 న్యూజిలాండ్తో ఉన్నాయి. ఇవన్నీ గెలిచినా వీళ్ళకైతే కష్టం అని చెప్పుకోవచ్చు. ఇక మిగతా టీంల మీద ఆధారపడైతే ఉంటుంది వీళ్ళకైతే ఛాన్స్ అయితే. ఇక నెంబర్ 5 టీం వచ్చేసి శ్రీలంక ప్రస్తుతం టేబుల్లో 4th ప్లేస్లో ఉంది. వీళ్ళ దగ్గర 42.86% పాయింట్స్ అయితే ఉన్నాయి. వీళ్ళు 6 మ్యాచ్లో 5 గెలిస్తేనే వీళ్ళకైతే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక వీళ్ళకు రిమైనింగ్ మ్యాచెస్ వచ్చేసి 2 న్యూజిలాండ్తో ఉన్నాయి. 1 మ్యాచ్ అయితే ఇప్పుడు జరుగుతుంది, ఇంకా రిజల్ట్ అయితే రాలేదు అది. ఇక 2 సౌత్ ఆఫ్రికాతో ఉన్నాయి అవేలో అండ్ 2 ఆస్ట్రేలియాతో ఉన్నాయి హోమ్లో. ఈ 6 మ్యాచ్లో 5 గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకైతే ఛాన్స్ ఉంటుంది. ఇక నెంబర్ 4 టీం వచ్చేసి న్యూజిలాండ్ 3rd ప్లేస్లో ఉంది టేబుల్లో. వీళ్ళ దగ్గర పర్సంటేజ్ పాయింట్స్ వచ్చేసి 50 పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక వీళ్ళు 8 మ్యాచ్లో 6 అయితే ఖచ్చితంగా గెలవాలి. ఇక వీళ్ళకు రిమైనింగ్ మ్యాచెస్ వచ్చేసి 2 శ్రీలంకతో ఉన్నాయి. 1 మ్యాచ్ అయితే ఇప్పుడు కరెంట్ జరుగుతుంది. ఇక 3 మ్యాచ్లు అయితే ఇండియాతో ఉన్నాయి మన ఇండియాలోనే అండ్ 3 మ్యాచ్లు ఇంగ్లాండ్తో ఉన్నాయి. ఇక్కడ మనకు మెయిన్గా చూసుకుంటే వీళ్ళకైతే 6 మ్యాచ్లకు ఖచ్చితంగా గెలవాలి. మరి చూడాలి, మరి గెలిస్తే మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఛాన్స్ అయితే ఉంటుంది. ఇక నెంబర్ 3 టీం వచ్చేసి సౌత్ ఆఫ్రికా కరెంటు 7th ప్లేస్లో ఉంది టేబుల్లో. వీళ్ళ దగ్గర 38.89% పాయింట్స్ అయితే ఉన్నాయి. 6 మ్యాచ్లో 5 అయితే ఖచ్చితంగా గెలవాలి. బట్ ఖచ్చితంగా వీళ్ళు గెలుస్తారని అయితే మనకైతే అనిపిస్తుంది. ఎందుకంటే అన్నీ కూడా వీళ్ళు హోమ్లో ఉన్నాయి అండ్ 2 మ్యాచ్లు బంగ్లాదేశ్లో అయితే ఉన్నాయి, 2 మ్యాచ్లు బంగ్లాదేశ్తో ఉన్నాయి అండ్ 2 మ్యాచ్లు శ్రీలంకతో హోమ్లో ఉన్నాయి అండ్ 2 మ్యాచ్లు పాకిస్తాన్తో హోమ్లో ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళైతే గెలిచేటట్టు అయితే కనిపిస్తున్నారు మనకైతే. ఇక నెంబర్ 2 టీం వచ్చేసి ఆస్ట్రేలియా కరెంటు 2nd ప్లేస్లో ఉంది టేబుల్లో. వీళ్ళ దగ్గర 62.50% పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక వీళ్ళకి రిమైనింగ్ మ్యాచెస్ వచ్చేసి 5 మన ఇండియాతో ఉన్నాయి వాళ్ళ హోమ్ గ్రౌండ్లో అండ్ 2 శ్రీలంకతో ఉన్నాయి అవేలో. ఇక్కడ మనం మెయిన్గా చూసుకుంటే 7 మ్యాచ్లు 4 అయితే ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందే. ఇక నెంబర్ 1 టీం వచ్చేసి మన టీమిండియాకి అయితే ఎటువంటి డోకా అయితే లేదు. కరెంటు అక్కడ మనం చూసుకుంటే పొజిషన్ వచ్చేసి 1st ప్లేస్లో ఉంది. ఇక మన టీమిండియా దగ్గర 71.67% పాయింట్స్ అయితే ఉన్నాయి. ఇక మన టీమిండియా 9 మ్యాచ్లు 4 అయితే ఖచ్చితంగా గెలవాలి, ఖచ్చితంగా గెలుస్తారని మనకైతే అనిపిస్తుంది. ఆ 4 కూడా మన టీమిండియాలోనే ఉన్నాయి అక్కడ మన హోమ్ గ్రౌండ్లోనే. ఇక 1 మ్యాచ్ బంగ్లాదేశ్తో ఉంది, తర్వాత 3 మ్యాచ్లు న్యూజిలాండ్తో ఉన్నాయి. ఈ 4 మ్యాచ్లు గెలిస్తే మనకు ఖచ్చితంగా 100% ఫైనల్కి అయితే వెళ్తాం. ఇక ఆస్ట్రేలియా సిరీస్తో మనకైతే సంబంధం లేదు. బట్ అక్కడ కూడా మనం 2-3 మ్యాచ్లు అయితే ఖచ్చితంగా గెలిచేటట్టు అయితే మనకు కనబడుతుంది. ఓవరాల్ చూసుకుంటే మన టీమిండియా అయితే 1st ప్లేస్లో ఉంది మరి ఫైనల్కి వెళ్ళడానికి. ఇక మరో టీం వచ్చేసి అక్కడ ఆస్ట్రేలియా సౌత్ ఆఫ్రికాకి ఎక్కువ ఛాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ అయితే అక్కడ ఆస్ట్రేలియాకి ఎక్కువ ఛాన్స్ ఉంది, తర్వాత సౌత్ ఆఫ్రికా కూడా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంది. సౌత్ ఆఫ్రికా కూడా మన పైన ఆధారపడైతే ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మనం ఆస్ట్రేలియాలోకి వెళ్ళి అక్కడ ఆస్ట్రేలియా పైన మనకు ఒక 4 మ్యాచ్లు గెలిచినా, ఇన్ఫ్యాక్ట్ 3 మ్యాచ్లు గెలిచినా అని సౌత్ ఆఫ్రికాకి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ అక్కడ ఒకవేళ మన టీమిండియా రిజల్ట్ బరోబర్ రాకపోతే మాత్రం ఖచ్చితంగా ఆస్ట్రేలియానే ఫైనల్కి వెళ్తుంది, మన టీమిండియా కూడా ఫైనల్కి అయితే వెళ్తుంది. ఓవరాల్ చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది. మరి మీ యొక్క ఒపీనియన్ కూడా కింద కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి.